హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ CE6 అండ్ వన్ ప్లస్ నాట్ CE6 లైట్ అప్కమింగ్ మొబైల్స్ లో మనం అనుకున్న ప్రైస్ లోనే ఈ ఫోన్స్ లాంచ్ చేశారు అండ్ ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ అవే ఫీచర్స్. రెండు ఫోన్స్ లో ఏదైనా ఫోన్ వాల్యూ ఫర్ మనీనా దేనైనా పిక్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా ఎక్కువ సేల్ అయ్యే ఫోన్ వన్ ప్లస్ నాట్ CE6. నాట్ CE4 బాగా సేల్ అయిన ఫోన్ వీళ్ళకి 23, 22, 24 ఈ మూడు ప్రైజుల్లో ఈ ఫోన్ దొరికేది. ఇప్పుడు వన్ ప్లస్ నాట్ CE4 సేల్ లో కనుక మీకు 20,000 రూపాయల లోపల దొరికితే కళ్ళు మూసుకొని ఫస్ట్ అది పిక్ చేసేసుకోండి. ఈ కొత్తగా వచ్చిన ఫోన్స్ లేకపోతే లేటెస్ట్ ఫోన్ కొనాలి ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. నాట్ CE4 దొరికితే మాత్రం అమెజాన్ లో మీరు ఖచ్చితంగా పిక్ చేసుకోండి. ఇప్పుడు నాట్ CE6 ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వన్ ప్లస్ నాట్ CE4 మీకు ప్రైసింగ్ 23, 24,000 రూపాయలకు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 2,000 డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వన్ ప్లస్ నాట్ CE6 అఫ్ కోర్స్ బ్రాండ్ కావాలనేం కాదు, కాంపనెంట్స్ ప్రైస్లు పెరిగినాయి. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఇంకా ఎక్కువ ప్రైస్లు ఉన్న వల్ల ప్రైస్లు అయితే పెరగడం జరిగింది. నాట్ CE6 ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ 30,000 రూపాయలు. మీరు విన్నది నిజమే, నేను తప్పు చెప్పలేదు, మీరు తప్పు వినలేదు. యాక్చువల్ ప్రైస్ 30,000 రూపాయలు. దాని మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే ఇప్పుడు వన్ ప్లస్ నాట్ CE6 మీకు 28,000 రూపాయలకు దొరుకుతుంది. వన్ ప్లస్ నాట్ CE6 లైట్ కూడా లాంచ్ చేశారు. ఈ ఫోన్ మీకు 21,000 రూపాయలు పెట్టారు. కొత్త ట్రెండ్ 8GB 128GB ఉండేది తీసేసి 6GB ట్రెండ్ ని స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ 6 128 21,000 పెట్టారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తున్నారు. అప్పుడు మీకు 19,000 రూపాయలకు వచ్చింది. ఈ CE6 లైట్ అయితే అసలు కంప్లీట్లీ దండగా. ఆ ఫోన్ అయితే పక్కకు పెట్టేద్దాం. ఒకసారి మనం వన్ ప్లస్ నాట్ CE6 కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది, ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది అండ్ IP68 IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ డిస్ప్లే మీకు క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే సార్ట్ ఆఫ్ సాలిడ్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ గేమింగ్ పరంగా వన్ ప్లస్ నాట్ CE4 లో ఉన్న 7 Gen 3 ప్రాసెసర్ ఇంకా మంచి ప్రాసెసర్. దీంట్లో కొంచెం CPU పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే CPU క్లాకింగ్ స్పీడ్ ఇవి ఎక్కువ ఉంటాయి. కానీ యాక్చువల్లీ పాత ఫోన్ లో ఉండే ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్. సరే, దీని గురించి మాట్లాడితే ఇది ఇప్పుడు 1 million వరకు Android స్కోర్ రన్ చేస్తుంది. అండ్ దీంతో పాటు టచ్ రిఫ్లెక్స్ చిప్ అని చెప్పి ఒకటి యాడ్ చేశారు. దీని వల్ల ఏంటంటే మీరు గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు లేటెన్సీ లేకుండా టచ్ రెస్పాన్స్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. అండ్ గేమింగ్ చేయాలనుకుంటే మీకు 90 FPS సపోర్ట్ తీసుకొస్తున్నారు. 120 FPS లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. తర్వాత ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా మీరు మల్టీ టాస్కింగ్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే ర్యామ్ కాన్ఫిగరేషన్ బాగుండాలి. ప్రైస్ పెరిగింది కూడా దీనికోసమే, బట్ వీళ్ళేం లేటెస్ట్ టైం తీసుకురావట్లా. ప్రైస్ ఒకవేళ 24, 25,000 తెచ్చి ఉంటే LPDDR4X ఇచ్చి ఉంటే వాల్యూ అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇది 30,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా LPDDR4X ర్యామే ఇస్తున్నారు. స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1 ఇస్తున్నారు. UFS 4.0 కానీ UFS 4.1 కానీ లేవు. ర్యామ్ కూడా LPDDR5 కానీ 5X కానీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్ ఇందులో 11 5G బ్యాండ్స్ ఇస్తున్నారు అండ్ కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్లు ఏమి రావు. వైఫై 6 జనరేషన్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 తో వస్తుంది. నాట్ CE6 లైట్ లోనేమో 5.4 ఇచ్చారు. ఇక్కడేమో బ్లూటూత్ వర్షన్ 5.2 తో ఇస్తున్నారు. అండ్ ఇంకా దీంట్లో NFC ఎయిర్ బ్లాస్టర్ పరంగా అయితే NFC ఉండదు. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ మీరు చేసుకోలేరు. రిమోట్ కంట్రోల్ లాగా ఫోన్ యూజ్ చేసుకుని టీవీ కానీ ఏసీ కానీ సెటప్ బాక్స్ లాగా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ బ్లాస్టర్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే 6.78 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మొత్తం మీద కొంచెం మంచి పాయింట్ ఏదైనా ఉందంటే డిస్ప్లే అని చెప్పాలి. తర్వాత బ్యాటరీ కూడా ఉంటుంది. డిస్ప్లే 3600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ నామినల్ లోకల్ బ్రైట్నెస్ నిట్స్ 1800 nits ఇస్తున్నారు. LTPS ప్యానల్ ఇది, LTPO కాదు, LTPS. 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. HDR కాంటెంట్ అంతా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ DCI P3 కలర్ గ్యామెట్ అన్నిటికీ సపోర్ట్ ఉంది. అండ్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ కాదు. స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ లాంటివి సపోర్ట్స్ ఉండవు. ఓ రియాలిటీ, Oppo, OnePlus ఇట్లాంటి వాటిలో చూస్తాం సేమ్ అదే. ఇంకా కెమెరాస్ దీంట్లో డ్రాబ్యాక్ కెమెరాస్ అని చెప్పాలి. ఫస్ట్ థింగ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. సెన్సర్ సోనీ సెన్సర్ కాదు, ఓమ్నివిజన్ O50D సెన్సర్ ఇస్తున్నారు. అసలు 30,000లో కన్సిడర్ చేయాల్సిన సెన్సరే కాదు. రెండోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు. టెలిఫోటో లెన్స్ అసలుకే ఉండదు. ఇచ్చిన డెప్త్ సెన్సర్ కూడా 2 మెగాపిక్సెల్. ఇవ్వకపోతే సింగిల్ కెమెరా పెడితే డిజైన్ చూడడానికి బాగోదేమో అని చెప్పినట్లు తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీని సెన్సర్ ఏం మెన్షన్ చేయలేదు. 4K రికార్డింగ్ వచ్చారు బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్ కి. 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS ఆప్షన్ లేదు. ఇంకా ఫైనలీ బ్యాటరీ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 27 వాట్ లో రివర్స్ ఛార్జ్ చేయొచ్చు ఫోన్ ని. వైర్ తో మీరు 27 వాట్ లో రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. గేమ్స్ ఆడుకునేటప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుకోవచ్చు. ఛార్జర్ నుంచి డైరెక్ట్ గా ప్రాసెసర్ కి పవర్ వెళ్తుంది. ఇంకా అప్డేట్ పాలసీ Android వర్షన్స్ ఇది బేస్డ్ ఆన్ Android 16 Oxygen OS 16 తో వస్తుంది. అప్డేట్ పాలసీ 2+4 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. 6 years లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అని చెప్పని మీకు బ్యానర్ కనబడుతుంది. దాన్ని చూసుకొని మనం 6 years అప్డేట్స్ వస్తాయని చెప్పని ఫూల్ అవుతాం. నమ్మకండి, 2+4 years అప్డేట్ పాలసీ మాత్రమే ఇస్తున్నారు. 4 years కూడా మనకు అనవసరం. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కంటే మేజర్ Android అప్డేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. 30,000 రూపాయలు పెట్టి 2 సంవత్సరాలు మేజర్ Android అప్డేట్స్ ఇస్తున్నారు. ఒక దగ్గర తక్కువ చేసినప్పుడు ఇంకొక దగ్గర కొంచెం పెంచుతూ ఉంటే అంటే OS అప్డేట్స్ పరంగా కొంచెం హెల్ప్ చేయొచ్చు. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి 3+5 or 4+6 అట్లా ఇచ్చి అక్కడ కూడా వీళ్ళేం ఫార్వర్డ్ స్టెప్ అని తీసుకోండి. ఈ ఫీచర్స్ 30,000 రూపాయల్లో వాల్యూ ఫర్ మనీనా కాదా అంటే ఆబ్వియస్ గా కాదు. బట్ ప్రైజెస్ అన్ని పెరిగినాయి కాబట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది ప్రైజెస్ ని. బట్ నా సజెషన్ వరకు ఒకవేళ మీ ఫోన్ ని కన్సిడర్ చేయాలనుకుంటే కార్డ్ ఆఫర్ లో అవో ఇవో ఎప్పుడైనా కానీ 25,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తేనే తీసుకోండి తప్ప 25,000 రూపాయల పైన అయితే పెట్టక్కర్లేదు అనేది నా ఒపీనియన్. ఇంకా మీరు అర్జెంట్ ఉంది కొనుక్కోవాల్సింది అనుకుంటే అప్పుడు మీ డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ వన్ ప్లస్ నాట్ CE6 లైట్ గురించి కూడా 4 ముక్కల్లో 4 కూడా వద్దులే 2 ముక్కలు తేల్చేస్తా. ఇది 6GB 128GB ప్రైస్ చెప్పాక
21,000 పెట్టారు, 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 19,000 రూపాయలకు వస్తుంది. ఫస్ట్ థింగ్ దీంట్లో కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో హైపీ రేటింగ్స్ ఉండవు, వాటర్ లో పడేట లాంటివి చేయమాకండి. రెండోది ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎపెక్స్ ప్రాసెసర్ అని పిలుస్తున్నారు. ఎపెక్స్లు, అల్ట్రాలు ఇవన్నీ పని చేయనివ్వరు. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది అంతే. ఈ ప్రాసెసర్ 15-16 కూడా మీకు దొరికిద్ది. డిస్ప్లే దగ్గర చెడగొట్టేస్తారు. ఇది లామినేట్ డిస్ప్లే తీసుకురారు. లైట్ సిరీస్ లో ఎల్సిడి ప్యానల్ తో వచ్చింది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే బ్రైట్నెస్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, 800 నిట్స్ లోకల్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ థింగ్ మీరు ఫోన్ మొత్తం డీటెయిల్స్ చూడకముందు ఎల్సిడి ప్యానల్ అనగానే మీకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు కూడా అలాగే పోయింది. సో డిస్ప్లే పక్కకు పెట్టేద్దాం. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45 వాట్ ఛార్జ్ గా సపోర్ట్ చేస్తుంది. 80 వాట్ ఇవ్వాల్సింది 45 వాట్ ఇచ్చారు. మళ్ళీ 10 వాట్ లో రివర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. కెమెరా దీంట్లో కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇస్తున్నారు. ఫ్రంట్ దీంట్లో మరి దారుణంగా 8 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. వీడియో దీంట్లో 4K 30 FPS లో రేర్ సైడ్ కెమెరా, ఫ్రంట్ ఏమో 1080p లో మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆన్ ఆక్సిజన్ 16 తో వస్తుంది. అప్డేట్ పాలసీ అయితే పర్టికులర్ గా మెన్షన్ చేయాలి. నాకు తెలిసి 2 సంవత్సరాలు అప్డేట్ పాలసీ ఇస్తారు దీనికి కూడా. దీనికి 21,000 పెట్టొచ్చా అని చెప్పంటే 17, 16 ఇంకా బెస్ట్ 15 అక్కడ తీసుకోవచ్చు. కానీ కార్డ్ ఆఫర్లు అన్ని ఇంక్లూడ్ చేసుకొని మాక్సిమం 17 అంతే, అంతకు మించేది ఈ ఫోన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఈ 2 ఫోన్స్ మీద ఉన్న ఒపీనియన్. ఈ 2 ఫోన్స్ లో ఏ ఫోన్ పర్చేజ్ చేయమంటారు? నాకైతే నాట్ CE6 పర్చేజ్ చేయాలని ఉంది. మీ ఇంట్రెస్ట్ కూడా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. కొంచెం హై పాయింట్స్ ఇచ్చి యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఆ నెంబర్ పెంచుతుండండి.